ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు గల చైనా, భారతదేశాల మధ్య కొంతకాలంగా సైనిక పరంగా, రాజకీయంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా తరచూ తన చర్యలతో భారత్ను కవ్విస్తోంది. సరిహద్దులు మారుస్తూ మ్యాప్లు విడుదల చేస్తూ భారత్ని రెచ్చగొడుతోంది. భారత్ సైతం ధీటుగా బదిలిస్తూ చైనాకి చెక్ పెడుతోంది. తాజాగా తూర్పు ఎయిర్ కమాండ్లో చైనా గూఢచారి బెలూన్ను రఫేల్ జెట్ ఉపయోగించి భారత వాయుసేన కూల్చివేసింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులున్నాయి, చైనాకి భారత్ ఎలా చెక్ పెడుతుంది అనేది ఒక్కసారి విశ్లేషించుకుందాం. నేను దీపా, వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. గత కొన్నేళ్లుగా చైనా వ్యవహరిస్తున్న తీరు చూస్తే పాకిస్తాన్ను దాటేసి భారత్కు మొదటి శత్రు దేశంగా మారిందా అనే డౌట్ రాకమానదు. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య దూరం మరికాస్త పెరిగింది. ఆ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించడంతో చైనాకు వ్యతిరేకంగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు సైతం భారత్ చర్యలు తీసుకుంది. వాస్తవానికి భారత్ చైనా సంయుక్త ఆర్థిక శక్తి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. అయితే చైనా తాను బలపడటం కోసం భారత్తో సహా ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తోంది. భారత్ వ్యతిరేక దేశాలని ప్రోత్సహించడం, భారత్కి అనుకూలంగా ఉన్న దేశాలని తన వైపుకి తిప్పుకోవడం, భారత్కి ఆర్థికంగా లబ్ధి కలిగించే అంశాల్లో అడ్డుపడటం వంటి చర్యలకి పాల్పడుతోంది. ఇక శత్రుత్వం, ఘర్షణ వల్ల భారత్ చైనాలు రెండింటికి లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా జరుగుతాయని అంచనాలు ఉన్నా తన ఆధిపత్యం కోసం చైనా శత్రుత్వాన్నే కోరుకుంటోంది. అందులో భాగంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా చైనీస్ గూఢచారి బెలూన్ భారతదేశం మీదుగా ఎగిరింది. ఈస్టర్న్ ఫ్రంట్ ప్రాంతంలో ఎగురుతున్న బలూన్ను కూల్చడానికి భారత వైమానిక దళం రాఫెల్ యుద్ధ విమానాన్ని ఉపయోగించింది. వాస్తవానికి ఇలాంటి బలూన్లు ఎగురవేయడం వల్ల ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలనే అంశంపై భారత వైమానిక దళం కొంతకాలంగా చర్చిస్తోంది. గతేడాది అమెరికా వైమానిక దళంతో కూడా చర్చలు జరిగాయి. ఇప్పుడు ఈస్టర్న్ ఫ్రంట్లో 55,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతున్న చైనా తరహా గూఢచారి బెలూన్ను మన వైమానిక దళం కూల్చివేసింది. ఈ ఆపరేషన్ ఇటీవల సైన్యం నిర్వహించగా తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఇలాంటి ఘటనే అమెరికాలో జరిగింది. అమెరికా వైమానిక దళం సైతం చైనా బెలూన్లని కూల్చివేసింది. అమెరికా వైమానిక దళం చైనీస్ గూఢచారి బెలూన్ను కూల్చడానికి F-22 అనే రాఫ్టర్ ఫైటర్ జెట్ ను ఉపయోగించింది. అమెరికా మీదుగా ఎగురుతున్న బెలూన్ చైనాకు చెందినదని, అందులో హై రెజల్యూషన్ కెమెరాలు అమర్చినట్లుగా నాటి విచారణలో తేలింది కూడా. అయితే అమెరికా వాదనను చైనా మాత్రం ఒప్పుకోలేదు. ఇప్పుడు భారత వైమానిక దళం కూల్చివేసిన బెలూన్ అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ఎగురుతోంది. అయితే బెలూన్లను రహస్య ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి ఉపయోగించడం జరుగుతుంది. చైనీస్ గూఢచారి బెలూన్లు తమకు ఆసక్తి ఉన్న ప్రాంతాలపై నిఘా ఉంచేందుకు ఉపయోగించే స్టీరింగ్ మెకానిజంను కలిగి ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భారత వైమానిక దళం రాఫెల్ ఫైటర్ జెట్ ను ఉపయోగించి తూర్పు ఎయిర్ కమాండ్ ప్రాంతంలో బెలూన్ను కూల్చివేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. బెలూన్ భారీ ఎత్తులో ఎగురుతున్నందున ఈ ఆపరేషన్ అంత ఈజీ కాదు. వైమానిక దళం చేసిన ఈ ప్రయత్నం చైనా గూఢచారి బెలూన్లకు వ్యతిరేకంగా అమెరికా గతంలో చేసిన ప్రయత్నాల తరహాలోనే భారతదేశ సామర్థ్యాలను చూపుతోంది. చైనీస్ బెలూన్ షూటింగ్ తర్వాత అమెరికా, చైనాల మధ్య పెద్ద ఎత్తున వైమానిక నిఘా కార్యక్రమాలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. అమెరికా కఠిన వైఖరిని అనుసరించగా చైనా కాస్త తగ్గి అమెరికాపై బెలూన్ ఎగరడం గూఢచర్యం కోసం కాదని, పొరపాటున అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని స్పష్టం చేసింది. వాతావరణం కారణంగా అమెరికా మీదుగా వెళ్ళిందంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది చైనా. అయితే పొరుగు దేశాలపై నిఘా కోసం చైనా ప్రత్యేకంగా బెలూన్లు తయారు చేసి వినియోగిస్తుందనే తాజాగా ఈ బెలూన్లను కూల్చివేసే అంశంపై భారత వాయుసేన దృష్టి పెట్టింది. దాదాపుగా 15 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న వస్తువులను కూల్చడంపై కమాండోలకు శిక్షణ ఇచ్చింది. అత్యంత ఎత్తులో ఉన్న బెలూన్లను కూల్చే ఆపరేషన్లో రఫేల్ యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. దీనిలో ఉపయోగించిన బెలూన్లకు
పేలోడ్ కూడా అమర్చారు. చైనా 2023 నుండి నిఘా బెలూన్లను ప్రయోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై చైనా నిఘా బెలూన్లు కనిపించాయి. భారత్, బ్రిటన్, కెనడా సహా 40 దేశాలపై నిఘా పెట్టేందుకు చైనా బలూన్లను ఉపయోగిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై గతంలో బ్రిటన్ కూడా స్పందించింది. తమ దేశ రక్షణకై ఏం చేయడానికైనా వెనకాడబోమని స్పష్టం చేసింది. అదే తరహాలో ఇతర దేశాలు కూడా స్పందించాయి. అయినా చైనా మాత్రం మారలేదు. ఇప్పుడు మన మీద తమ ప్రతాపం చూపించే ప్రయత్నం చేయగా భారత్ దెబ్బకి తోక ముడిచింది. అంతేకాదు భారత్ తన పవర్ ఏంటో ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ఆసియాలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్ల వల్ల ప్రపంచ వాణిజ్య అభివృద్ధికి తోడ్పాటు అందుతోంది. ప్రపంచంలోని పెద్ద పెట్టుబడిదారులకు, సంస్థలకు బిలియన్ల డాలర్ల ప్రయోజనం కలుగుతోంది. ఈ 2 దేశాలు ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు తక్కువ వడ్డీపై రుణాలు కూడా ఇస్తున్నాయి. 2 సహకరించుకుంటే ఎంతో ప్రయోజనం. అయితే చైనా స్వార్థంతో భారత్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఎప్పటికప్పుడు భారత్ ధీటుగా స్పందిస్తూ తమ జోలికొస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తన చర్యలతో స్పష్టం చేస్తోంది.